నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా ఫెరర్ హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏవైనా సరే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్ పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. వృషభ రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి కొంచెం రెస్ట్లెస్గా అనిపిస్తారు. ప్రతి చోటకి చాలా హడావిడిగా తిరుగుతూ, హాస్పిటల్ విషయాల్లో కానివ్వండి, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులకి సంబంధించి ఆరోగ్య విషయాల్లో కొంచెం ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది. చేస్తున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది దానిలో అంటే సక్సెస్ రేట్ కనిపించడం కానివ్వండి, ఆ డెవలప్మెంట్ కనిపించగా తీసుకుంటున్న ట్రీట్మెంట్లో ఏదైతే ఉందో కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా రకరకాల ట్రీట్మెంట్స్ విషయంలో కానివ్వండి, వాళ్ళ హెల్త్ విషయంలో కానివ్వండి, కొంచెం ఎక్కువ టెన్షన్ తీసుకునే అవకాశం కూడా అనిపిస్తుంది. అలాగే ఎక్కువ అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. బాగా తిరిగి లేకపోతే జీవితంలో ప్రతి సమస్య నన్నే వెంటాడుతుంది, నన్నే చుట్టుముడుతుంది అన్నట్టుగా కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా రెస్ట్లెస్గా కూడా ఎక్కువ కనిపిస్తుంది. మీకు ఈ వీక్ అంతా కూడా ఎక్కడో బాగా అలసిపోయినట్టుగా అనిపించడం వల్ల కొద్ది రోజులు దీని నుంచి బ్రేక్ తీసుకోవడమా, లేకపోతే టెంపరీగా ఇంకో సోర్స్ ఏమన్నా చూడటమా, దీనికి ఆల్టర్నేట్ ప్లాన్ అంటే ఎక్కడికైనా కొద్ది రోజులు ఒక 2-3 డేస్ ఏదైనా టైం స్పెండ్ చేస్తే బాగుంటుందేమో, కొంచెం ఈ మెంటల్ టెన్షన్స్ నుంచి బయటకు రావచ్చు అన్నట్టుగా అనుకుంటారు. అదేవిధంగా కొన్నిసార్లు సమస్యలు అనేవి అంటే హాస్పిటల్ పరంగా మెడికల్ బిల్ ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మీకున్న ఖర్చులతో పాటుగా అదనంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ అవ్వడం వల్ల ఫినాన్షియల్గా ఉండే సమస్యల వల్ల కూడా మెంటల్గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇతర ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి సంబంధించి కూడా కొంచెం ఆందోళన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా హెడ్కి కానీ హార్ట్కి కానీ తీసుకోవడం వల్ల మీ వర్క్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఫోకస్ అనేది మీ ప్రొఫెషనల్ వర్క్ మీద కూడా ఈ కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆరోగ్య విషయాలు కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. రెగ్యులర్గా ఫుడ్ తీసుకునే హ్యాబిట్స్ కానివ్వండి, నిద్రపోయే విధానం కానివ్వండి, అన్నిటిలో కూడా కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల కూడా కొంచెం నిద్ర సమస్యలు కానివ్వండి, ఏదన్నా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎసిడిటీ, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీ మీద కూడా మీరు శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అని చెప్పి గుర్తించాల్సిన టైం మర్చిపోవద్దు. అలాగే రిలేషన్షిప్లో కూడా కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఏవైతే మిస్అండర్స్టాండింగ్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ లవ్ కానివ్వండి, అంటే ఇద్దరి మధ్యలో కూడా ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఏవైతే ఉన్నాయో తగ్గుతూ వస్తున్న ఈ ప్రాసెస్ ఏవైతే ఉందో దాని మీద డిస్కషన్స్ జరిగి ఒకరంటే ఒకరికి కొంచెం పడలేనంత ఇదిగా మీ రిలేషన్లో ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. టెంపరీగా కానివ్వండి, పర్మనెంట్గా కానివ్వండి, ఆ వ్యక్తి దగ్గర నుంచి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ కొన్ని విషయాలు కూడా మీరు దాచడం వల్ల, అంటే మీ రిలేషన్లో కొన్ని విషయాలు అనేవి మీరు హైడ్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది ఫినాన్షియల్ విషయాలు
విషయాలే కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ కంటే కూడా మీరు వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కానివ్వండి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జాబ్ విషయంలో చూసుకుంటే కనుక కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తూ వేరే కంపెనీలో జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం చూసుకునే వాళ్ళకి, అలాగే సాలరీ ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ ఎవరైతే ఈ శుభవార్తల కోసం వెయిట్ చేస్తున్నారో, కెరియర్ పరంగా చూసుకుంటే మాత్రం గ్రోత్ అనేది చాలా బాగుంది, ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఖచ్చితంగా శుభవార్తలు అయితే ఈ వారంలో వింటారు. అంతేకాకుండా మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి, దూరపు బంధువులు కానివ్వండి కలిసే టైం అని చెప్పచ్చు. ఇన్ కేస్ ఎవరైనా ఒక 2 years 1 year ఆర్ 3 months బ్యాక్ విడిపోయిన స్నేహితులు కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి ఎవరైనా ఉంటే గనక మళ్ళీ తిరిగి ప్యాచప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రెజెంట్ ఇప్పుడు గొడవ పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని చెప్పచ్చు. పిల్లల విషయాల్లో కానివ్వండి, ఇంటికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, కొన్ని వచ్చిన మార్పులు ఏవైతే ఉంటాయో, అంటే మరీ ముఖ్యంగా సంతానానికి సంబంధించిన మార్పులు బాగా సంతోషాన్ని ఇస్తాయని చెప్పచ్చు. థ్యాంక్ యూ.